ఏడుకొండలవాడ, పార్వతి తల్లి లేని పిల్ల. తల్లి తండ్రి నేనే అయి పెంచాను. అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. ఇది కుదిరితే అమ్మాయి సుఖపడుతుంది. పెళ్ళయిన తర్వాత అమ్మాయిని అల్లుడిని తీసుకుని మీ కొండకొస్తాను. పెళ్లి చూపులకే పార్వతమ్మ లక్ష్మీదేవలా మెరిసిపోతుంది. ఇక పెళ్లి పేట్ల మీద ఇంకెలా మెరిసిపోతుందో. అదే ఇంకా రెడీ కాలేదా? పెళ్లి వారు వచ్చే టైం అయింది. త్వరగా కానివ్వండి. రొట్టు లేకపోతే దిక్కు తగులుతుందమ్మా. అయ్యగారు, ఏ మేనేజర్ పెళ్లివారు వచ్చారా? పెళ్లివారు రాలేదండి. స్టేషన్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి పెళ్లి కొడుకు దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? నా కూతురు ఆ శ్రీధర్కు నచ్చలేదా? ఈడియట్. నువ్వు ప్రభాకర్ రావుతో సంబంధం కలుపుకోవాలంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసి ఉండాలి. డాడీ, ఎందుకు నచ్చలేదని కారణం రాశారా? కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్న మూర్ఖుడు. నీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. ఎందుకమ్మా బాధపడతావు? బాధపడాల్సింది వాడు. దీన్ని తలదన్నే సంబంధం ఇంకొకటి తీసుకొస్తాను. ఊరుకో. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు వాళ్ళు మీరు? నా పేరు శంకర్రావు అండి. ప్రభాకర్ గారి కంపెనీలో నన్ను అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించారు. ఉద్యోగ విషయం అయితే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ మేనేజర్ గారు కనపడాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు? నాకు ఉద్యోగం వచ్చిన ఈ శుభ సందర్భంలో ప్రభాకర్ రావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని. అలాగా బాబు. నమస్కారం అండి. నమస్కారం. ఎంతవరకు చదువుకున్నావు బాయ్? ఎంఏ అండి, గోల్డ్ మెడలిస్ట్. తల్లిదండ్రులు ఉన్నారా? లేదండి, ట్యూషన్ చెప్పుకుని నన్ను నేను పోషించుకున్నాను. వెరీ గుడ్. స్వయం కృషి మీద పైకి వచ్చావన్నమాట. పెళ్ళయిందా? లేదండి. అబ్బా 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 అబ్బా. ఏమిటా ఇది? అమ్మాయి గారు నాతో ఆడలేకపోతున్నారండి. హలో. హలో, గుడ్ మార్నింగ్. సారీ అండి, ఆఫీస్ పని మీద నాన్నగారితో మాట్లాడాలని వచ్చాను. లేదండి, ఆయన మార్నింగ్ జాగింగ్ వెళ్ళారు. అయితే వారు వచ్చిందిరా మాట్లాడతానని. ఎక్స్క్యూజ్ మీ, నాకు చిన్న సాయం చేస్తారా? ఏమిటండి? మార్నింగ్ నుంచి మీరుతో ఆడలేదు చేస్తున్నారు. నాతో ఒక్క గేమ్ ఆడండి ప్లీజ్. నేనా అండి? నేనే ఏంటి, ఆ రోజు మా డాడీతో చెప్పారు కదా మీరు పెద్ద ఛాంపియన్ అని. ఆల్ రైట్. ఆ రాకెట్ తీసుకోండి. థ్యాంక్ యూ. సారీ అండి, వెరీ సారీ. దెబ్బేం తగలేదు కదా? హలో, శంకర్రావు గారు ఉన్నారా? లేరమ్మా, ఆయన రాలేదమ్మా. ఆయనకు ఒంట్లో బాగాలేదట్టమ్మా. ఒంట్లో బాగాలేదా? అదే, సరే థ్యాంక్ యూ. హలో. మీరా? ఏమిటి ఎలా వచ్చారు? రండి. అదేంటండి మీరు రండి పొండి మాట్లాడుతున్నారు? సరే, మర్చిపోయాను. ఆఫీస్ ఫోన్ చేశానండి, మీకు ఒంట్లో బాగాలేదని తెలిసింది. జ్వరం. వెంటనే పరిగెత్తి వచ్చేసాను. చాలా థ్యాంక్స్. డాక్టర్ని చూసారా? డాక్టర్ని చూడాల్సింది అర్జెంట్ ఏం లేదు. అలా అనకండి,
నేను వెళ్ళి డాక్టర్ తీసుకు. అక్కర్లేదు. చూడు, ఈ జ్వరాలకి మనం మందులు ఇచ్చి మర్యాద చేసామనుకో ఇక్కడే పర్మనెంట్ గెస్ట్ లో టెస్ట్ వేసుకుంటాం. అదే మనం ఏ లంకడం చేసి మర్యాద చేసామనుకో బాబోయ్ ఇక్కడ ఉంటే ఆహారం కూడా దొరకదని పారిపోతుంది. పర్వాలేదే, మీరు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా హాస్యం చేస్తున్నారు. వేరే హాస్యాలు రావు. Come on, కూర్చో. చూడు భారతి, నువ్వు ఇక్కడ రావటం నాకు చాలా సంతోషమే. కానీ ఎవరైనా చూస్తే చూడండి. అది కాదు, ఎంతైనా నువ్వు యజమాని కూతురు కదా, ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారేమోనని. చూడండి, నా మనసుకు నచ్చిన పనులు నేను చేస్తాను. దాని గురించి అనవసరంగా ఎవరైనా కమెంట్ చేస్తే ఐ డోంట్ కేర్. యూ డోంట్ కేర్ బట్ ఐ డూ కేర్, యు సీ. ప్లీజ్, నిజంగా నేను ఇక్కడికి వచ్చింది 2 పనుల మీద. 2 పనులు? ఒక పనిగా చేస్తుంటే సీరియస్ గా మాట్లాడండి. వెరీ సీరియస్, సారీ. ఎస్. నంబర్ 1, మీ ఆరోగ్యం ఎలా ఉందని చూడడానికి వచ్చాను. నా ఆరోగ్యానికి ఏం పర్వాలేదు, మామూలు జ్వరం, రేపు ఎల్లుండి తగ్గిపోతుంది. రెండోది, మన పెళ్లి విషయం. పార్వతి. అవునండి, ఏ అర్హతలు ఉన్న వ్యక్తి నా భర్తగా కావాలని నేను కోరుకున్నాను. అవన్నీ ఆ భగవంతుడు మీలోనే చూపించాడు. పార్వతి, ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నారు? నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాకు ఎలా తెలిసిందనే? ఈ శంకర్ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి మీ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాను. అది కాదు నాన్న. లేదు కాదు. సారీ సార్. నో, మీ ఇద్దరిని క్షమించను. నిన్ను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్, ఇక మీదట నన్ను సార్ అని పిలవకు, మావయ్య అని పిలువు. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిశ్చేదతాతవం మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రాని శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్థితి భవంతో మహాంతో న గృహంతో. పార్వతి, నిజానికి నేను ఎంతో అదృష్టవంతుడిని. నీ అంత చదువు సంస్కారం ఉన్న యువతిని నా జీవిత భాగస్వామిగా పొందగలిగా. ఈ విషయంలో నేను అలాగే అనుకున్నాను. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతి, నువ్వు గొప్పగా చెప్పుకోగలిగే కానుకలు నేనేమి ఇవ్వలేకపోయినా నేను అపురూపంగా చూసుకుంటున్న ఈ చిరు కానుకను నీకు బహుమానంగా ఇస్తున్నాను. నా కోసం చేయించారా? లేదు పార్వతి, మా అమ్మ పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆభరణం అది. తన కోడల మెడలో తనే స్వయంగా వేయాలనుకున్న లాకెట్ ఇది. నేను పేదరికంలో పస్తులుండే రోజుల్లో కూడా దాన్ని నమ్మలేదు. ఆ లాకెట్ను చూసినప్పుడల్లా స్వర్గంలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తుంది, నా బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ లాకెట్కి ఇంత పవిత్రత ఉన్నప్పుడు పెళ్లి పందిరిలో తాళి పుట్టుకు బదులు దీన్ని నా మెడలో వేసి ఉండాల్సింది. ఇప్పుడు వేస్తున్నాగా. ఏమనేమండి ఒక మాట, ఎక్కడ బయలుదేరుతున్నారు? అరే, నీతో చెప్పలేదు కదా, నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ లో వస్తున్నాడు. స్టేషన్ బిల్ రిసీవ్ చేసుకోవాలి. స్టేషన్ కార్ పంపించొచ్చు, ఒక్క నిమిషం కూర్చొని కాదు, వాడు నాకు కేవలం స్నేహితుడే కాదు. ఇవాళ నేను ఒక మనిషిగా నిలబడగలిగానంటే వాడే కారణం. వాడు నా దేవుడితో సమానం. అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. ఓ ఎస్. అంత గొప్ప ఫ్రెండ్ ఎవరు, నేను చూడచ్చా? ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వాడు ఎలాగో మన పెళ్లి రాలేదు కదా, నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది. వెళ్లే ముందు ఒక శుభవార్త, ఇటు రండి. నిజం? నిజంగానా? కమ్ కమ్. ఈ రోజు మార్నింగ్ డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. వెరీ గుడ్, దెన్ కంగ్రాచులేషన్స్ టు మీ. అదేంటో కంగ్రాచులేషన్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. సిగ్గు. అవును, నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలా? ఇద్దరు కావాలి. ఇద్దరు అంటే ట్విన్స్, కవలపిల్ల. ఓకే, లెట్ us సెలబ్రేట్ ఇట్.
హలో శ్రీధర్, హౌ డు యు డు? వాట్ మ్యాన్, ఏమిటి లేట్? ఐఎమ్ సారీ రా, ఐఎమ్ లేట్. యువర్ ఆల్వేస్ లేట్ హియర్. ఏం చేయమంటారా, మా శ్రీమతి గారు చీర సింగారించుకుని వచ్చేసరికి వేళైంది. ఇది తెలియదు ఏముంది, ఆడవాళ్ళు మామూలే కదా. కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకున్న మూర్ఖుడు. నీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. ఓహో, నీకు పెళ్ళైంది కదా. స్నేహం అంటే ఇలాగే ఉంటుందిరా. నా ప్రాణ స్నేహితుడు ఏంటి, నా పెళ్లికి రాకపోగా నాకు పెళ్ళింది లేదో నీకు డౌట్ అనమాట. ఇట్స్ ఓకే. దిస్ మై వైఫ్ మిసెస్ పార్వతి. పార్వతి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పానే, మిస్టర్ శ్రీధర్. వాట్స్ రాంగ్ విత్ యూ? జస్ట్ స్టాండింగ్ లైక్. ఏమండి, ఇతనే మీరు చెప్పిన దేవుడు లాంటి ఫ్రెండ్. అవును పార్వతి. మీ దృష్టిలో కావాలంటే దేవుడు కావచ్చు, కానీ నా దృష్టిలో ఇతను ఒక దుర్మార్గుడు. పార్వతి, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? తెలుసున్న వాళ్ళు ఎవరు ఇతని గురించి? నేను వస్తానండి. పార్వతి, పార్వతి. నువ్వెంత పిలిచినా వాడు ఆగుదరా. ఏ నువ్వు పెళ్లి చేసుకున్నది ఈ పార్వతేనని నాకు తెలియదు. నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఈ పార్వతేనని నీకు తెలియదు. అంటే పార్వతి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? అవును. మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా నాన్న వాళ్ళ నాన్న అనుకున్నారు. మరి పార్వతి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? మా నాన్న ఈ సంబంధం కుదిర్చడానికి ముందే నేను మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందుకే పార్వతి నాకు ఇష్టం లేదని చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆ కారణం చెప్పని పార్వతి నా మీద కోపంగా వెళ్ళిపోయింది. ఎనివే, పార్వతి నువ్వు పెళ్లి చేసుకుంటున్నా చాలా హ్యాపీగా ఉంది. తో లేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే నువ్వు మా మ్యారేజ్కి ఎలా రాలేదు, ఇవాళ మా మ్యారేజ్ డే, నువ్వు నీ కుటుంబంతో తప్పనిసరిగా వస్తున్నావు. శంకర్, నా ముఖం చూడటానికి కూడా అసహించుకునే పార్వతి ఇంటికి నేను రావటం ఏ పాటి సౌకర్యంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఓకే, ఆలోచించా, నిర్ణయించాం. యు ఆర్ కమింగ్ వితౌట్ ఫెయిల్. ఓకే ఓకే, ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్ యూ. నువ్వు కోరితే ఏమైనా చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జనార్దన్ రావు. హలో డాక్టర్. హలో, దయానిధి, మై సన్-ఇన్-లా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. డాక్టర్ కులాసా? డాక్టర్ కులాసాగా లేకపోతే ఎలా సార్? సార్ మీకు ఫోన్ సార్, చాలా అర్జెంట్ అట. సారీ. హలో, శంకర్ హియర్. శ్రీధర్కి యాక్సిడెంట్. మై గాడ్, ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, ఏమంటే బయలుదేరి వస్తాను. అయ్యారు అది విషయం. ప్లీజ్. కూడా అసలు కూతురు భారతి, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడా? ఇప్పుడు ఎలా వెళ్తారండి? అవతల పార్టీ జరుగుతుంటే. ఐ నో ఇట్స్ బ్యాడ్ మేనర్స్, బట్ ప్లీజ్ ఎలాగైనా నువ్వు మేనేజ్ చేయాలి. మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థం అవుతుందా? అవతల పార్టీకి వచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు, ఆత్మీయులు, ఆస్తిపరులండి. అవతల చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్నది నా మిత్రుడన్న సంగతి మర్చిపోకు. ఆయన నా దృష్టిలో దేవుడు, కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు, మోసగాడు. భారతి. చూడండి, అతను మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మీకు కాదు, నాకు అవమానం. ప్లీజ్ లెట్ us drop this matter. రండి. భారతి, నా మాట విను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం చాలా ముఖ్యం. నాకంటే ముఖ్యమా? అతను నాకంటే మీకు ఎక్కువ? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది కాదు సమస్య. ఆయన నా జీవితానికి వెలిగించిన మహానుభావుడు. నేను మీ జీవితం పంచుకున్న భార్యను. అతని మీద ఉన్న ప్రేమలో, గౌరవంలో సగమైనా నా మీద ఉంటే నా మాట విని పార్టీకి నడవండి. భారతి, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం ఉన్నా లేకపోయినా మీ అర్థాంగిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి. ఆలోచించుకోండి. పార్టీకి వస్తారా, హాస్పిటల్కి వెళ్తారా? సారీ, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఒక నిండు ప్రాణం బలైపోతుంది. వెళ్ళగట. వివాహ బంధానికంటే స్నేహ బంధానికే విలువిచ్చే మీ పద్ధతులు నాకే నచ్చటం లేదండి. వాడు ఎంత మోసగాడని, వాడు ఎంత దుర్మార్గుడని నేను వద్దు వద్దని వాదిస్తున్నా మీరు ఇంకా అట్టే మొక్కుతున్నారంటే మీకు నా మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థం అవుతూనే ఉందండి. భారతి, అనవసరంగా ఆవేశపడుతున్నావు. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవేశపడుతున్నానండి. మిమ్మల్ని కోరి కోరి కట్టుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. చిచి, మీ ఫ్రెండ్ తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా, ఇంత ఆస్తి ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి. నేను ఆ రెండో స్థానంలో ఉండలేను. నా మాట వినే భర్త దొరకాలని నాకన్నా చిన్న అంతస్తులో ఉన్న మిమ్మల్ని భర్తగా ఎంచుకున్నాను. మా దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే ఉద్యోగస్తుడికి నా చేయి అందిస్తే
నన్ను ప్రేమించడమే తన ఉద్యోగంగా భావిస్తాడని, కనీసం కృతజ్ఞత కోసమైనా నన్ను ప్రేమిస్తానని ఆశించాను. కానీ మీరు మా దగ్గర ఉద్యోగం చేయడానికే పనికొస్తారు, కానీ నా జీవితం పంచుకోవడానికి పనికి ఎవరని నాకు ఇప్పుడు అర్థమైందండి. పార్వతి పార్వతి, ఇంత చిన్న విషయానికి తెరపింపులు చేసుకుందాం ఇది అనుకున్నావు? చిన్న విషయమా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ప్రశ్న వేసినప్పుడు లేదు అన్న 2 అక్షరాల మాట నాకే కాదండి, భర్త ప్రేమను కోరే ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది. చాయిస్ మీకే వదిలేస్తాను. మీకు వాడు కావాలో నేను కావాలో మీరే తెలుసుకోండి. భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. వస్తా. ఏమండి, హ్మ్? ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్యగా ఉండలేను. ఆల్ రైట్. అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దిన నా మిత్రుడే నాకు ఎక్కువ. అతను బ్రతకాలి. అతను బ్రతికే నాలాంటి వాళ్ళు 100 మంది బ్రతుకుతారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆగండి. మీరు ప్రేమపూర్వకంగా వేసిన ఈ ముష్టి 3 తులాల బంగారం లాకెట్ మాత్రం లాకేందుకు? మీకు ఇంకో ఉద్యోగం దొరికేంత వరకు మీకు ఇంత తిండి పెట్టడానికైనా ఇది పనికి వస్తుంది. మీ అపూర్వమైన ఆశని మీరే ఉంచుకోండి. పార్వతి, నీకు భాగ్యం విలువ తెలిసే తప్ప సౌభాగ్యం విలువ తెలియదు. నువ్వు ఇప్పుడు తెంచి పారేసింది బంగారపు గొలుసును కాదు, నా మనసు. నువ్వు నా మనసును తుంచేశావు, నా ప్రేమను చంపేశావు, నా ఆరాధనను తురించి పారేశావు. నేనేమిటో, నా విలువేమిటో, నా అవసరం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాతే మళ్ళీ నేను కలుస్తాను. ఓకే, గుడ్ బై.